తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆర్పి పట్నాయక్కి చాలా లగ్జరీగా మ్యూజిక్ చేయడానికి కానీ రెమ్యునరేషన్ పరంగా కానీ ఒక లగ్జరీ ఇచ్చిన మొట్టమొదటి మూవీ అంటే ఏం చెప్తారు? నేను ఇప్పటివరకు లగ్జరీ అనే పదాన్ని ఎప్పుడూ యూటిలైజ్ చేయలేదు. ఫ్రాంక్గా ప్రొడ్యూసర్ వైపు ఎక్కువగా ఆలోచించే వ్యక్తుల్లో నేను ఒకడిని. నేను కూడా ఈ క్వశ్చన్ అడడానికి కారణం అదే. కెరీర్ మొత్తం చూసుకుంటే స్ట్రగుల్ అంటే మీ స్ట్రగుల్ అని కాదు, సినిమా ఎక్కడ స్ట్రగుల్ ఉంటే అక్కడ ఆర్పి పట్నాయక్ ఉన్నాడు. సో అందుకని అడిగాను. అంటే ఫ్రాంక్గా ప్రొడ్యూసర్స్ బాగుంటేనే సినిమా బాగుంటుందని నమ్మే మనిషిని నేను. డైరెక్టర్ క్రియేటివ్గా ఆయన ఏం కావాలనుకుంటున్నాడో అది ఇస్తూనే, ప్రొడ్యూసర్ అనేవాడికి మన వల్ల ఎలాంటి ఇది జరగకూడదు, తప్పు జరగకూడదు అనే ఇది కూడా నేను ఎక్కువ ఆలోచిస్తాను. ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ గురించి డెఫినెట్గా ఆలోచించకుండా నేను ఏ సినిమా చేయను. సార్ సినిమాల విషయాన్ని కాస్త పక్కన పెడితే ఆర్పి పట్నాయక్ లైఫ్లో ఏం జరిగింది? సడన్గా డివోషనల్ వైపు చాలా ఎక్కువ వెళ్ళిపోయారు. మహాభారతాన్ని నేటి యువతకు పరిచయం చేయాలని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం చేశారు. అండ్ మీరు మాట్లాడే విధానం కానీ దైవచింతన ఎక్కువ కనిపిస్తుంది. పట్నాయక్ లైఫ్లో, ఆర్పి లైఫ్లో సడన్గా ఏమైనా జరిగిందా? అదేం లేదు. చిన్నప్పటి నుంచి నేను బాగా ఇన్క్లైన్ టు గాడ్. మా అమ్మ పూజలు చేస్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పువ్వులు ఏరుకుని వచ్చి పూజకి అప్పచెప్పడం, పూజకి అందించడం. అలాగే మా కార్తీక మాసం వస్తే సూర్యోదయంకి ముందే స్నానాలు చేసేయడం, తీర్థయాత్రలకు వెళ్ళడం. మా నాన్నగారు తీర్థయాత్రలకు వెళ్తే ఆయనతో పాటు వెళ్ళడం, కంపల్సరీ గుడులకు వెళ్ళడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. మా కల్చర్ అది. అది ఎక్కడో జనరేషన్స్ మిస్ అయిపోతున్నాయి ఇవన్నీ అనే ఫీలింగ్ అనమాట. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఎవరిని అడిగినా దానికి కరెక్ట్ ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. సార్ ఎందుకంటే మిగతా రిలీజియన్స్ అన్నీ కూడా ఒక బుక్తో సరిపెట్టిస్తారు, కానీ సనాతన ధర్మం ఒక లైబ్రరీ. సార్ ఎంత పెద్ద లైబ్రరీ ఎవరు కూడా వాళ్ళ లైఫ్ టైంలో తెలుసుకోలేరు. అందుకు మన వాళ్ళు ఏం చేశారంటే మన లైఫ్ స్టైల్లోనే ఆ లైబ్రరీని పెట్టేశారు. మన లైఫ్ స్టైలే ఆ లైబ్రరీ. పోతే ఆ లైఫ్ స్టైల్ కూడా మిస్ అయిపోతున్నాం మనం. అందుకు మెల్లగా సనాతన ధర్మాన్ని త్రూ అవర్ టెక్స్ట్, అంటే మన ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో మెయిన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చెప్దాము అనే ఉద్దేశంతో భగవద్గీత స్టార్ట్ చేశాను. అంటే భగవద్గీత ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎంటైర్ సనాతన ధర్మం అనమాట. సార్ మామూలుగా భగవద్గీత చదవాలి అంటే చాలామంది ఒక 6 నెలలు పడుతుందా, 1 ఇయర్ పడుతుందా, అర్థమవుతుందా లేదా, ఇలాంటి భయంతో ఉంటారు. అందుకు చాలామంది ఫస్ట్ పేజీ చదివిన తర్వాత ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కరెక్ట్ సార్. అందుకు మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. మన సనాతనం జనరేషన్స్కి రీచ్ అవ్వట్లేదు అనే ఒక భయంతో చేశాను నేను. అయితే నేను చేశాను అనే కన్నా భగవంతుడు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయాలి, నన్ను సెలెక్ట్ చేశాడు, నా త్రూగా చేయిస్తున్నాడు అనుకున్నాను. అయితే ఏంటంటే ఇక్కడ సనాతనం గొప్పతనం మీకు భగవద్గీత 6 నెలలు పడుతుందా, 1 ఇయర్ పడుతుందా కాదు. భగవద్గీత మొత్తం మీకు అర్థం చేసుకోవడానికి 2 గంటల 47 నిమిషాలు చాలు. మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు కలిపి 2 గంటల 47 నిమిషాల్లో భగవద్గీతకు సంబంధించిన మొత్తం ఎసెన్స్ మీకు అర్థమైపోతుంది. ఎసెన్స్ కాదు, అంతే వాళ్ళు మాట్లాడుకుంది. ఓకే, అంతకుమించి వాళ్ళు ఏం మాట్లాడలే. ఆ 700 శ్లోకాలు యాజ్ ఇట్ ఈస్ అక్కడ కృష్ణార్జునుల సంవాదం ఏదైతే ఉందో అదంతా పెట్టేశాం. ఇప్పుడు ఒక సినిమా చూసే లెంత్లో భగవద్గీత అర్థమైపోతుంది అనే దానికన్నా కావాల్సింది ఏమని చెప్పండి. కరెక్ట్. అలాగా ఐ వాంటెడ్ టు సింప్లిఫై థింగ్స్. ప్రతిదీ కూడా సింప్లిఫైడ్గా చెప్పాలి సనాతనం గురించి అనే ఉద్దేశం అనమాట. భగవద్గీత గురించి ప్రవచనాలు చెప్పండి చెప్పను, నేను చెప్పలేను కూడా. అంటే నేను అంత జ్ఞాని కాదు. నాకు ఎలాగైతే సంగీతం రాదో అలాగే నాకు సంస్కృతం కూడా రాదు. సార్ అందుకు రాని సంస్కృతాన్ని వచ్చినట్టు నేను చూపించుకుని నాకు నేను ఏదో మేధావి అనిపించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ ధర్మం తెలియడం కోసం భాష తెలియాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. దీనికి ఎవరు సహాయం తీసుకున్నారు? ఇది స్వామి ముకుందానంద అని ఓకే, వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో నేను చాలా రీసెర్చ్ చేశా. తెలుగులో మంచి భగవద్గీత దొరికితే లాస్ట్కి గూగుల్ ట్రాన్స్లేషన్లో ట్రాన్స్లేట్ చేసి కూడా చూశాను. నాకు నచ్చట్లేదు. ఎలా చేసినా నాకు నచ్చట్లేదు.
లాస్ట్‌కి నేను ఈ స్వామి ముకుందానంద వెబ్‌సైట్‌లో చూస్తే ఆ తెలుగు ట్రాన్స్‌లేషన్ నాకు బాగా నచ్చింది. అది దివాకర్ గారని ఆయన ఇక్కడే ఉంటారు. ఆయన రాశారన్నమాట అది. అది నాకు బాగా నచ్చింది. నచ్చి అది నేను చేశాను. సార్ యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు ఒక మాట అన్నారు. ఓన్లీ సంగీతం గురించి నా గురించి మాట్లాడుకుందాము, మిగతా ఏ డివేట్ అవ్వద్దు రాజా అని చెప్పి నాకు ఒక మాట చెప్పారు. కానీ నేను ఇప్పుడు ఈ ప్రశ్న మాత్రం అడగాలనుకుంటున్నాను. మీకు నచ్చితే సమాధానం చెప్పండి, లేకుంటే వదిలేద్దాము. నిజానికి భగవద్గీతని ఇలాగా అందరికీ అర్థమయ్యేలాగా సింప్లిఫై చేసి తీసుకురావడం అనేది చాలా గొప్ప ప్రయత్నం. అప్పట్లో ఒక మ్యూజిషియన్గా ఘంటసాల గారు ఒక ప్రయత్నం చేశారు. తర్వాత అలాంటి ప్రయత్నం చేసిన వ్యక్తే లేడు. తర్వాత ఆర్పి పట్నాయక్ మాత్రమే చేశారు. అంటే చాలామంది చేశారు. సినిమా ఈ ఇంత ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తుల్లో గంగాధర శాస్త్రి గారు చేశారు. సార్ ఘంటసాల మాస్టారు ఆయన చేసే టైంకి ఆయన ఆల్మోస్ట్ హీ వాజ్ ఆన్ హిజ్ హాస్పిటల్ బెడ్ అనమాట. అంటే ఇంకా నేను ఇంకా బతకను అని ఆయనకు అనిపించినప్పుడు నా లైఫ్లో ఇది ఒక కోరిక ఉంది, ఇది నేను చేసి చనిపోవాలనుకుంటున్నాను అని ఆయన కూర్చుని 700 శ్లోకాల్లో ఏరి కోరి ఒక 100-108 శ్లోకాలు తీసుకుని వాటిని మాత్రమే పాడారు. సార్ ఆయన ఎనర్జీ ఆ టైంకి అంతే సహకరించింది ఆయనకి. అందుకు అవి ఏరుకోరి అవి మాత్రం చేశారు రికార్డింగ్. అది రిలీజ్ అయ్యే టైంకి ఆయన బతికలేరు. సార్ అది అంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఎంత గొప్పదంటే ఆ భగవద్గీత కనుక రాకపోయి ఉంటే ఈరోజు భగవద్గీత గురించి తెలుగు వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. అంత గొప్ప కాంట్రిబ్యూషన్ అది. దాన్ని 700 శ్లోకాలకి ఎందుకు కంటిన్యూ చేయకూడదు అని గంగాధర శాస్త్రి గారు చేశారు. ఆయన మొత్తం ఈ భగవద్గీతని ఆయన చేసిన 100 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ అవే ట్యూన్స్తో చెప్తూ మిగతా 600 శ్లోకాలు కూడా ఈయన కంపోజ్ చేసి ఈయన ఇది ట్రాన్స్లేషన్ చేసి చాలా పెద్ద రీసెర్చ్ చేసి చేశారు గంగాధర శాస్త్రి గారు. అది కూడా ఉంది. నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న యూత్ సంస్కృతం వినేంత ఓపిక లేదు. సంస్కృతంలో ఇది వినాలి అనే దీంట్లో లేరు యూత్. అందుకేం చేయాలి? ఈ యూత్కి ఎక్కాలి అంటే ఫస్ట్ ఆ శ్లోకాలు, అంటే శ్లోకాలు తప్పని నేను అంటలేదు, ఫస్ట్ మనం రీచ్ అవ్వాలి కదా, అర్థం అవ్వాలి, రీచ్ అవ్వాలి. అందుకు ఆ శ్లోకాలు లేకుండా ఓన్లీ తాత్పర్యం చెప్దామని నేను తాత్పర్యం చెప్పాను. నా భగవద్గీతలో ఓన్లీ తాత్పర్యం ఉంటుంది, శ్లోకాలు ఉండవు. ఎప్పుడైతే తాత్పర్యం విన్న తర్వాత ఇదేదో బాగుంది భగవద్గీత, ఇది మళ్ళీ మళ్ళీ వినాలి అని, దీని శ్లోకాలు ఎంత గొప్పగా ఉంటాయి కదా, ఈ మనిషి చెప్పిన ట్రాన్స్లేషన్ ఎంత గొప్పగా ఉంటాయి అని అనిపించిన ప్రతి ఒక్కరు కూడా అప్పుడు ఘంటసాల మాస్టర్ది కానీ గంగాధర శాస్త్రి గారిది కానీ ఫుల్ వెర్షన్ వినొచ్చు. అదొక డ్రైవ్ అవుద్ది. కరెక్ట్. అది అంటే నాదేంటంటే ఒక హై స్కూల్ సిలబస్ అయితే వాళ్ళది కాలేజ్ సిలబస్ అనమాట. హై స్కూల్ పాస్ అయిపోతే కాలేజ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అదే ఇందాక నేను అడగబోయిన ప్రశ్న, ఇలా అడగొచ్చో లేదో తెలియదు సార్, బట్ నాకు బాధ అనిపించి అడుగుతున్నాను. ఇంత గొప్ప ప్రయత్నం చేసిన ఆర్పి పట్నాయక్కి నిజంగా సరైన ప్రశంసలు కానీ, రావాల్సిన గౌరవం కానీ ఇండస్ట్రీ నుంచి కానీ వచ్చిందా? ఇది నేను ధర్మం కోసం చేశాను, ఎలాంటి దానికోసం చేయలేదు అని మీరు అనొచ్చు. కానీ చేసింది గొప్ప ప్రయత్నం. ఇండస్ట్రీ, ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, ఇంత పెద్దలు ఉన్నారు, ఎవరించైనా సపోర్ట్ వచ్చిందా? ఎందుకు రావాలి? గొప్ప కార్యక్రమం కదా సార్. ఎందుకు చేయాలి? ఎందుకు గుర్తించాలి ఎవరైనా? అసలు నేను ఎవరిని చేయడానికి, భగవంతుడు చేయించుకున్నాడు నాతో. నేను చేశాను అని అన్న రోజు నా తలకు ఉనికిపోయినట్టే. అది చేయించుకుంది భగవంతుడు, నేను జస్ట్ మీడియం మాత్రమే. ఈ మీడియంకి ఎవడైనా పొగిడాడంటే అది అనవసరమైన పొగడుతూ అవుద్ది. ఆ భగవద్గీత ఎసెన్స్ విని ఆ భగవంతుడిని పొగడాలి, భగవంతుడి గొప్పతనం గురించి ప్రజలు చెప్పుకోవాలి. కనీసం సహకారమైనా ఉండాలి కదా. ఎందుకు సహకారం ఏం కావాలి? జస్ట్ మైక్ ముందు కూర్చున్నాను, రికార్డ్ చేశాను, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసాను, మా టీంతో కూర్చుని దానికి కొన్ని విజువల్స్ వేసాను, రిలీజ్ చేశాను. 6.8 million దాట్ ఉంది విజువల్స్ ఆడియన్స్. అది కాకుండా మనకి 82% యూత్ వింటున్నారు. అంతకన్నా పెద్ద పేబ్యాక్ ఏముంటుంది? ఏది వచ్చినా దాని క్రెడిట్ మాత్రం ఆయనకే వెళ్తుంది, నేను జస్ట్ మీడియం మాత్రమే. అందుకు ఈ మీడియం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తానంటే అంతకన్నా స్వార్థపరుడు నేను కూడా ఉండదు. ఆఫ్టర్ ఆల్ మీడియం
నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎవరు ప్రయత్నం కూడా చేయొద్దు నాకు ఏదో గుర్తించాలనే ప్రయత్నం కూడా చేయొద్దని నేను అడుగుతాను.